టాటా పంచ్ ఫేస్ లిఫ్ట్ వచ్చింది చాలా సంవత్సరాల తర్వాత. చాలామందికి ఇష్టమైన కార్ ఇది. చాలా బాగా సేల్స్ జరుగుతుంది. చాలా డిమాండ్ ఉంది దీనికి. ఇప్పుడు ఈ అప్డేట్స్ వల్ల అప్డేట్స్ వచ్చిన తర్వాత ఇంకా బాగుంది చూడడానికి. సో, దీంట్లో నేను అన్ని డీటెయిల్స్ మాట్లాడదలుచుకోలేదు. దీంట్లో వచ్చిన మంచి న్యూ యాడిషన్స్, ఫీచర్స్ యూ నో ఏంటి అనే దాని గురించే మాట్లాడతాను. దీంట్లో తెలుసు కదా! లుక్ ముందు బాగుండేది. ఇప్పుడు ఇంకా బాగుంది చూడడానికి బయట, లోపల అంతా. ఇప్పుడు మంచి మంచి ఫీచర్స్ ఏం యాడ్ చేశారు? యాడ్ చేసిన దానివల్ల బెనిఫిట్స్ ఏంటంటే వాళ్ళకే సేల్స్ ఎక్కువ పెరుగుతది. కస్టమర్స్ కూడా మంచి ఫీచర్స్ వస్తాయన్నమాట. సో, చూద్దాం ఏమేమి ఇచ్చారో. ఫస్టు హిల్ డిసెంట్ కంట్రోల్ యాడ్ చేశారు. ఓకే. చాలా మంచిది ఇది యాక్చువల్లీ. ఇది యాక్చువల్‌గా ఆఫ్ రోడ్ కార్స్‌లో వాటిలో ఉంటది. దీంట్లో పెట్టారంటే ఐ మీన్ ఎస్‌యూవీస్‌లో ఉంటుంది. దీంట్లో పెట్టారు మంచిదే. నెక్స్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ ఉంది. సీఎన్‌జీలో ఆటోమేటిక్ ఉంది ఇప్పుడు. చాలామంది డిమాండ్ చేశారు. కావాలన్నారు. సో, మీకిది వచ్చిందిప్పుడు. నెక్స్ట్ టర్బో చార్జ్డ్ ఇంజిన్ యాడ్ చేశారు. ఇది 1.2 లీటర్ 3 సిలిండర్ టర్బో చార్జ్ పెట్రోల్ ఇంజిన్. మాన్యువల్ మాత్రమే. ఆటోమేటిక్ లేదు. టర్బోలో ఆటోమేటిక్ లేదు. గుర్తుపెట్టుకోండి. కంఫర్ట్ పెరిగింది. ఎలాగంటారా? థై సపోర్ట్ ముందు బాగుండేది. ఇప్పుడు ఇంకా చివర్లో కాస్త హంప్‌లాగా పెట్టి ఎక్స్టెండెడ్ థై సపోర్ట్ ఇచ్చారు. ఇంకా బాగుంటుందనమాట. నెక్స్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ ముందే బాగుండేది. ఇప్పుడు ఇంకా పెంచారు. ఇప్పుడు ఎంతంటే 193 అనమాట. సో, ఇప్పుడు మీరు హ్యాపీగా ఎలాంటి రఫ్ రోడ్స్‌లో అయినా ఎళ్ళిపోవచ్చనమాట. 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్ చేశారు. ముందు ఇవి లేదు. ఇప్పుడు 6 ఎయిర్ బ్యాగ్స్ అన్నింట్లో బేస్ నుంచి టాప్ వరకు మీకు అన్నింట్లో దొరుకుతది. ఇంకోటి ఈ ఈ సైజ్‌లో ఈ సెగ్మెంట్‌లో ఎవరు ఇంత వాటర్ వేడింగ్ కెపాసిటీ ఇవ్వట్లేదు. ఈ సెగ్మెంట్‌లో. దీనికి ఎంతుంది వాటర్ వేడింగ్ కెపాసిటీ అంటే 400 ఉందన్నమాట. సూపర్బ్ ఇది గూడా. సో, నెక్స్ట్ 360 డిగ్రీ కెమెరా యాడ్ చేశారు. 360 వ్యూ కెమెరా ఓకే. అది కూడా హెచ్‌డి. నెక్స్ట్ బ్లైండ్ వ్యూ మానిటర్ ఉందన్నమాట. చాలామందికి ఇది అవసరం. బ్లైండ్ వ్యూ మానిటర్ చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. ఇదొకటి. నెక్స్ట్ వైర్‌లెస్ చార్జర్ యాడ్ చేశారు. వెరీ గుడ్. నెక్స్ట్ ఆటో డిమ్మింగ్ ఐఆర్‌వీఎం యాడ్ చేశారు. యూనో టైప్ సి చార్జర్ యాడ్ చేశారు. 65 వాట్ ముందర వెనక్కి కూడా పెట్టారు. 2 ఉన్నాయి మీకు ఆప్షన్స్. సో, ఇలాగ చూసుకుంటే ఇవి బెస్ట్. ఇంకా ఉన్నాయిలెండి. నేను తీసుకునిందేంటంటే చాలా మంచివి ఇంపార్టెంట్ అప్డేట్స్ మాత్రమే అన్నమాట. యాడిషన్స్. సో, దీనివల్ల ఇప్పుడేమవుతదంటే ముందే చాలామందికి ఇష్టం. చాలా పాపులర్ కార్ ఇది. సో, ఈ అప్డేట్స్‌తో ఇంకా ఏమవుతదంటే దీని సేల్ ఇంకా ఎక్కడికో ఎళ్ళిపోతుందనమాట. సో, నేను ఇంకొన్ని అయితే ఎక్స్‌పెక్ట్ చేశాను. హైపీరియన్ టర్బో ఇంజిన్ వస్తుందేమో, డీజిల్ వస్తుందేమో, ఆటోమేటిక్‌లో టార్క్ కన్వర్టర్ వస్తుందేమో అనేసి ఎక్స్‌పెక్ట్ చేశాననమాట. ఏమో వాళ్ళ క్యాలిక్యులేషన్స్ వాళ్ళకుంటాయి కదా! అవన్నీ ఇస్తే నెక్స్ట్ హైయర్ సెగ్మెంట్స్ ఎఫెక్ట్ అవుతాయని అనుకున్నారేమో! నాకు తెలిసి దట్ ఈస్ నాట్ కరెక్ట్. చాలామందికి ఈ సైజు నచ్చింది. చాలామందికి ఇదే సైజు కావాలనుకుంటారు. సో, దేంట్లో ఉండేది దాంట్లో ఉంటుంది. దీంట్లో ఉన్నాయి గదా! అని నేను ఆ కార్ కొనకుండా మానేయను కదా! సో, ఈ కార్ ఇదే, ఆ కార్ అదే. మీకింత సేల్స్ జరుగుతున్నప్పుడు, ఇంత డబ్బులొస్తున్నప్పుడు దీంట్లో, ఇంత డిమాండ్ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు ఆఫర్. ఆప్షన్స్ ఇవ్వాలి. సో, మీకు మంచిదే, బ్రాండ్‌కి మంచిదే, జనాలకు కూడా మంచిదే. ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకేం కావాలో తీసుకుంటారు. ఎనీవేస్ ఈ ఫేస్ లిఫ్ట్‌లో అయితే మాత్రం మంచి అప్డేట్స్ వచ్చాయి. సో, పంచ్ ఫ్యాన్స్‌కి చాలామంది వెయిట్ చేస్తున్నారనమాట. మంచి ఇంజిన్ వస్తే పవర్‌ఫుల్ ఇంజిన్ వస్తే కొనాలి అనేసి. సో, మంచి ఇంజిన్ వచ్చింది. సీఎన్‌జీలో కూడా ఆటోమేటిక్ వచ్చింది. సో, మీరు ఫస్ట్ టెస్ట్ డ్రైవ్ చేసి తర్వాత ఫైనలైజ్ చేసుకోండి.